ladies and gentlemen, welcome to the show. So ఈ రోజు ఒక స్పెషల్ వీడియో మనం చేస్తున్నాం. అదేంటంటే ఇదొక ఆస్ట్రాలజర్స్ మీటింగ్ కింద చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనతో పాటు ఇద్దరు ఔత్సాహికులు, జ్యోతిష్యం అంటే ఎంతో ప్యాషన్ ఉన్న, ఎంతో ఇంట్రెస్ట్ ఉన్న ఇద్దరు ఆస్ట్రాలజర్స్ మనతో జాయిన్ అవుతున్నారు. వాళ్ళు చాలా కాలంగా జ్యోతిష్యం నేర్చుకుంటున్నారు, రకరకాల గురువుల దగ్గర నేర్చుకుంటున్నారు. అండ్ కరెంట్లీ వాళ్ళు మాస్టర్స్ చేస్తున్నారు జ్యోతిష్యంలో. ఓకే, సో ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ వాళ్ళతోటి ఇంటరాక్ట్ అవడం. సో వితౌట్ ఎనీ డ్యూ, లెట్స్ వెల్కమ్ ద టూ ఇంట్రెస్టింగ్ ఆస్ట్రాలజర్స్. ఓకే, హలో అండి, హౌ ఆర్ యూ? హలో అండి. హాయ్. ఓకే, సో హాయ్ అండి. సో ముందుగా మనం మీ యొక్క ఇంట్రడక్షన్ తో స్టార్ట్ చేద్దాం. ఓకే, సో మీరు ఆస్ట్రాలజీలోకి ఎలా వచ్చారు, మిమ్మల్ని ప్రోత్సహించిన అంటే జ్యోతిష్యం వైపు మిమ్మల్ని ఏ అంశాలు మిమ్మల్ని అటువైపుగా తీసుకెళ్లాయి అన్న దాని గురించి లెట్స్ స్టార్ట్. ఓకే, ముందుగా ఉషా గారు. ఓకే అండి, నా పేరు ఉషా అండి. ఈ జర్నీ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే నాది 2017 నుండి మొదలైందండి. సడన్ గా నా స్నేహితులు, వాళ్ళ ప్రభావం కూడా ఉంది నా మీద. స్నేహితులకి నాకుండే ఫ్రెండ్స్ అందరూ ఆస్ట్రాలజర్సే, ఆస్ట్రాలజీ మీద నాలెడ్జ్ ఉన్న వాళ్ళు. వాళ్ళ ద్వారా నాకు సడన్ గా ఇంట్రెస్ట్ వచ్చింది. దాని తర్వాత స్వయం సాక్షాత్కారం అంటాం కదా, మన గురించి మనం తెలుసుకోవడానికి, నా లైఫ్ లో ఏంటి, అసలే నా లైఫ్ ఏంటి, నా జాతకంలో ఎలాంటివి ఉన్నాయి అనేవి నా ఫ్రెండ్స్ ద్వారానే నేను స్టార్ట్ చేశాను. సడన్ గా నా చార్ట్ లో గ్రహాలు ఎలా ఉన్నాయి ఏంటి అనేది కొంతమంది గురువులు కూడా నా దగ్గరికి నా లైఫ్ లో రావడం, అదే టైంలో వాళ్ళ ద్వారా నేర్చుకోవడం, ఆధ్యాత్మికంగా కూడా నేను ఇంకా గ్రో అవ్వాలనుకోవడము, ఇవన్నీ కూడా కలిసి వచ్చిన అంశాలు మీకు జ్యోతిష్యం వైపు తీసుకొచ్చాయి. వెరీ ఇంట్రెస్టింగ్. సో ఇప్పుడు మీరు జ్యోతిష్యం నేర్చుకోక ముందు మీరు ప్రపంచాన్ని ఒక విధంగా చూసుంటారు. జ్యోతిష్యం నేర్చుకున్న తర్వాత యువర్ లైఫ్ విల్ చేంజ్. ఎందుకంటే మనం జ్యోతిష్యం నేర్చుకున్న తర్వాత మనంతా కూడా 4 డైమెన్షనల్ రియాలిటీలో ఉంటాం. ఎందుకంటే మనం ప్రతి సన్నివేశాన్ని, ప్రతి అంశాన్ని, ప్రతి మనిషిని అన్ని కూడా మనం వీటి వెనకాల ఉన్న గ్రహాల యొక్క ప్రభావం ఏంటి, అంశాలు ఏంటి, వాటి గురించి ఆలోచిస్తూ ఉంటాం. మీకు ఆ చేంజ్ ఎలా అనిపించింది? చాలా మార్పు కనిపించిందండి. నన్ను నేనే కొత్తగా చూసుకోవడం స్టార్ట్ అయింది. ప్రపంచాన్ని కూడా కొత్తగా, గ్రహాలని అంటే మనకు తెలియంది ఏదో నడిపిస్తోంది. ఇవన్నీ గ్రహాల ప్రభావమే కదండి. మనుషులు నడిచే విధానం, మన లైఫ్ లో జరిగే ఈవెంట్స్, ఒక్కొక్కరి లైఫ్ ఒక్కొక్క విధంగా వెళ్తూ ఉంటది. మనం ఒక వైపు వెళ్ళాలనుకుంటూ ఉంటాం, కానీ డెస్టినీ ఇంకో వైపు తీసుకెళ్తూ ఉంటది. కొన్నిసార్లు మనకు అర్థం కాదు ఏం జరుగుతుంది అనేది. చార్ట్ చూస్తే ఆ గ్రహాలు ఆ ప్లేసెస్ లో ఉండడం, ఆ మనిషి అటు వెళ్ళడం మనం తెలుసుకుంటాం. అవి చాలా ఇంట్రెస్ట్ నాకు సడన్ గా కలగజేసాయండి. మనం అన్ని అనుకుంటాం మన చేతుల్లో ఏం లేదు, గ్రహాలు ఆఖరికి వాటి పని అవి చేసుకుంటూ వెళ్ళిపోతుంటాయి, మన జీవితం అటువైపు వెళ్తూ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. నేను ఇంకో విధంగా ఎలా చెప్తానంటే, ఈ ప్రపంచానికి, ఈ యూనివర్స్ కి మనకి మధ్యన ఉన్న ఈ సంబంధం అన్నది ఇట్స్ డైనమిక్ అన్నమాట. అంటే మీకు ఈ ప్రపంచానికి, అంటే ఈ విశ్వానికి ఒక రకమైన సంబంధం ఉంటుంది, నాకు ఈ విశ్వానికి ఒక రకమైన సంబంధం ఉంటుంది. అంటే మనందరం విశ్వాన్ని ఒకే విధంగా చూసినా విశ్వం మనందరినీ ఒకలా చూడట్లేదు అనమాట. అవర్ రిలేషన్షిప్ విత్ ద యూనివర్స్ ఇస్ వెరీ స్పెషల్ అండ్ వెరీ యూనిక్. సో అందుకనే జ్యోతిష్యంలో ఉన్న బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే మన యూనిక్నెస్ ఏంటో మనకు తెలుస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. అవునండి. అండ్ ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే మనలో ఒక రకమైన దృక్పథం ఏర్పడుతుంది. ప్రతి మనిషి కూడా యూనిక్. వాళ్ళ యూనిక్నెస్ ని మనం యాక్సెప్ట్ చేయాలి. అంటే ఇప్పుడు మన సమాజంలో మనం చూసుకున్నట్లయితే అందరూ ఇలా ఉండాలి, అందరూ ఇలా చేయాలని చెప్పేసి మన సమాజం మన పైన రుద్దుతూ ఉంటుంది. కానీ జ్యోతిష్యం మనకి ఏం చెప్తుంది అంటే వీఆర్ యూనిక్, వీ కాంట్, అంటే ఒక మనిషి అందరిలాగా ఉండలేడు. సో ఆ యూనిక్నెస్ ని మనం ఎక్స్ప్లోర్ చేయడానికి కూడా మనకి జ్యోతిష్యం బాగా ఉపయోగపడుతుంది. మీరు చాలా బాగా చెప్పారు దాని గురించి. మళ్ళీ మీ దగ్గరకు వస్తాను నేను. లెట్స్ షిఫ్ట్ టు మిస్టర్ శ్రీకాంత్ గారు. శ్రీకాంత్ గారు, హాయ్ అండి. హాయ్ రాఘవ్ గారు, హాయ్ ఉషా గారు. ఇట్స్ వెరీ హ్యాపీ టు పార్టిసిపేట్ ఇన్ యువర్ ఛానల్. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఇట్స్ వెరీ అప్రిషియేట్ దట్ ఒక న్యూ థింగ్, అంటే న్యూ స్టైల్ ఆఫ్ మీరు ఆడియో, ఈ వీడియో తయారు చేస్తున్నారు. ఇట్స్ వెరీ గుడ్. యా. సో ముందుగా మీ గురించి అసలు నా బిగ్గెస్ట్ క్వశ్చన్ ఏంటంటే,
మీరు ఒక బిజినెస్ ఎంపైర్ ని క్రియేట్ చేశారు. ఒక 100 కోట్లలో ఉంటుంది మీ వ్యాపారం ఎంత కూడా? ఒక 50 అట్లా ఉంటుందండి. ఓకే, 50 crores. అది కూడా మీ స్వశక్తి తోటి, మీ స్వయం కృషి తోటి ఒక బిజినెస్ ఎంపైర్ ని మీరు క్రియేట్ చేశారు. అది సామాన్య విషయం కాదు. సో అటువంటి మీరు ఆస్ట్రాలజీ వైపు మీకు ఆసక్తి ఎందుకు కలిగింది, ఎలా కలిగింది? ఇది చాలా ఇంట్రెస్టింగ్ అసలు. ఎందుకంటే మీ చార్ట్ నేను చూశాను కదా, నాకు తెలుసు కారణాలు ఏంటో నాకు తెలుసు, బట్ ఆడియన్స్ కూడా తెలుస్తుంది మీరు చెప్తే. షూర్ అండి, గ్యారంటీ అండి. ఇది ఒక అసలు ట్విస్ట్ కూడిన సంఘటనలు నా లైఫ్ లో చాలా జరిగినాయి. ఇనిషియల్ గా నాకు 2017 లో జస్ట్ ఒక వీడియో చూస్తూ దానిలో ఉన్న కాంబినేషన్స్ నా లైఫ్ లో ఒకసారి మ్యాచ్ చేసి చూశాను. చూసినప్పుడు దానిలో ట్రిగర్ అయింది అనమాట, ఆ పాయింట్ రేజ్ అయింది. అంటే కరెక్ట్ గా ఆ వర్డ్ జరిగింది, ఏదైతే దాన్ని చెప్పారో జరిగింది. వెంటనే నాకు ఒక్కసారిగా ఏమనిపించిందంటే ఒక 1 month ఐసోలేట్ అయిపోయి పూర్తిగా వీడియోస్ అన్ని చూడటము, అసలు ఆస్ట్రాలజీ ఏంటి, మన మనుషులు ఏంటి, ఏం జరుగుతుంది, గ్రహాలు ఏంటి, మనుషులకి సంబంధం ఏంటి, అసలు ఏం జరగబోతోంది, ఇవన్నీ కూడా నేను నా పర్సనల్ లైఫ్ లో నా పర్సనల్ చార్ట్ మీద ట్రయల్స్ వేసిన తర్వాత నాకు ఒక సర్ప్రైజ్ థింగ్స్ చాలా బయటపడ్డాయి అనమాట. సో అది ఎలా అంటే నాకు ఇంకా ఈ ప్రపంచంతో సంబంధం లేకుండా నేను ఐసోలేషన్ గా ఉండి ఇంకా నేర్చుకోవాలనే తాపత్రయం ఒక్కసారిగా వచ్చి ఏర్పడింది అనమాట. ఓకే, దాని తర్వాత 2017 లో జరిగింది ఇన్సిడెంట్. దాని తర్వాత మళ్ళీ నేను ఒక 1 month కి నేను మళ్ళీ నార్మల్ అయిపోయి నా లైఫ్ లోకి నేను వచ్చేసాను. సో ఇలాగా అప్పుడప్పుడు నాకేంటంటే ట్రిగర్ అవుతాను. ట్రిగర్ అయినప్పుడు డీప్ నాలెడ్జ్ అంటే నాకు తెలిసి ఒక 1 week కరెక్ట్ గా కూర్చున్నా కూడా చాలా వరకు నాకు గ్రాస్పింగ్ జరగడం జరిగింది అనమాట. ఇట్స్ వెరీ హ్యాపీ టు సీ దట్, బికాజ్ ఏంటంటే ఎక్కువ టైం కూడా వేస్ట్ అవ్వలేదు. ఆ టైంలో ఏమన్నా మీరు చెక్ చేసుకున్నారా? ఆ టైంలో ఆస్ట్రాలజికల్ గా ఐ మీన్ ఏమన్నా గ్రహాలు మీకు సహకరించాయి, ఏమైనా దశలు మారాయి, అటువంటి ఏమైనా జరిగిందా? షూర్ అండి. ఆస్ట్రాలజీలో ఒక మనిషికి స్ట్రాంగ్ గా ఆ వర్క్ చేయటానికి ఒక కుజుడు కారణం నా నమ్మకం. ఎందుకంటే నా లైఫ్ లో శనిలో కుజుడు వచ్చినప్పుడు అంటే ఏ పనైనా సరే ఒక విప్లవంగా పనిచేయాలి అనుకుంటే, అంటే ఆ విషయం గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే కుజుడు ఎంత పనిచేస్తాడు అనేది నా పర్సనల్ లైఫ్ చార్ట్ లో నేను చూశాను. సాటర్న్ లో మార్స్ అంతర్దశల్లో నేను ఈ ఎడ్యుకేషన్ గురించి నేర్చుకోవటం, వీడియోస్ చూడటం, లేకపోతే చిన్న చిన్న పుస్తకాలు చదవటం ఇలాంటివి చేశాను అనమాట. సో ఇది నాకు చాలా హ్యాపీ అనిపించింది ఆ టైంలో. అండ్ ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం తెలుసుకోవాల్సింది, ఇదొక సైన్స్, ఇది మ్యాజిక్ కాదు, ఇదొక సైన్స్. ఆస్ట్రాలజీ 100% కరెక్ట్, కానీ ఆస్ట్రాలజర్ ఆ కాంబినేషన్ కరెక్ట్ గా మ్యాచ్ చేసి ప్రెడిక్ట్ చేయడం అనేది లాజిక్. ఇది నేను తెలుసుకున్న నా లైఫ్ లో. ఇక్కడ ఒక చిన్న కరెక్షన్ అండి, మనం సైన్స్ అని వర్డ్ యూజ్ చేశారు. వి షల్ యూజ్ బెటర్ వర్డ్, శాస్త్రం. శాస్త్రం ఎందుకు సైన్స్ ఎందుకు మనం అవాయిడ్ చేయాలంటే, ఎందుకంటే సైన్స్ అన్నది పూర్తిగా అది మెటీరియలిస్టిక్ సబ్జెక్ట్ అండి, భౌతికవాదానికి సంబంధించిన సబ్జెక్ట్. ఎందుకంటే ఇప్పుడు పలానా ఒక ఆబ్జెక్ట్ ని కట్ చేసి ఓపెన్ చేస్తే ఏం జరుగుతుంది అన్నది సైన్స్ ద్వారా తెలుసుకోవచ్చు. జ్యోతిష్యాన్ని అలా టెస్ట్ చేయలేం. జ్యోతిష్యం అన్నది మనం అనుభూతి ద్వారా, అనుభవంతో మనం దీన్ని టెస్ట్ చేయగలం, కానీ అలాగ ఓపెన్ చేసి కట్ చేసి దాన్ని మెజర్ చేయలేం అనమాట. ఓకే, సో యాక్చువల్లీ శాస్త్రం అన్నది ఇంకా బెటర్ వర్డ్, సైన్స్ కన్నా ఇట్స్ బెటర్ వర్డ్ అనమాట. సైన్స్ ఇస్ వెరీ స్ట్రిక్ట్లీ ఈ భౌతిక ప్రపంచానికి సంబంధించింది. అందుకే చాలా మంది మన డిబేట్స్ లో చూస్తూ ఉంటాం, ఆస్ట్రాలజీ సైన్స్ కాదని ఒకరు, ఆస్ట్రాలజీ సైన్స్ అని ఒకరు. అసలు సైన్స్ డొమైన్ లోకి ఆస్ట్రాలజీ రాదు. సో బెటర్ వర్డ్ ఏంటంటే శాస్త్రం. ఓకే, ఎనీహౌ నా ఉషా గారు, సో మీ జాతకంలో మీకు ఎటువంటి అంశాలు మీకు సహకరించాయి అని మీరు అనుకుంటున్నారు? నా లైఫ్ లో కూడా అండి, ఇందాక శ్రీకాంత్ గారు చెప్పినట్టే కుజ మహాదశ స్టార్ట్ అవ్వడమే 2017లో స్టార్ట్ అయిపోయింది. కుజ మహాదశ స్టార్ట్ అవ్వడము జీవితాన్ని మొత్తం చేంజ్ చేసిందండి. అప్పటి వరకు ఈవెన్ నాకు నా రాశి తెలీదు, నా నక్షత్రం తెలీదు. అలాంటి దాన్ని ఒక ఆస్ట్రాలజర్ ద్వారా నా లైఫ్ లో ఫస్ట్ టైం ఆస్ట్రాలజర్ నీ లైఫ్ లో ఇలాంటి కాంబినేషన్స్ ఉన్నాయి,
ఇది అని చెప్పారనమాట. నా ఫ్రెండ్ ద్వారా ఒక ఆస్ట్రాలజర్ దగ్గరికి వెళ్ళాను. తర్వాత ఓన్ గా ఇవేంటి అసలు, ఇది చెప్పింది నిజమా, అసలు ఏంటి, అలా ఎందుకు చెప్పారని ఒకసారి నేను రీసెర్చ్ చేయడం అంటే చూడడం మొదలు పెట్టాను, కొన్ని వీడియోస్ లో గానీ బుక్స్ కూడా. తర్వాత ఆ కుజుడు ఎంటర్ అవ్వడము, కుజ మహాదశ మొత్తం 2017 నుండి ఇప్పటికి 2024 నా లైఫ్ లో మంచి గురువులు రావడము, పుస్తకాల రూపంలో అవనివ్వండి, మీడియా రూపంలో అవనివ్వండి, ఎప్పటికప్పుడు ఎంత నేర్చుకున్నా ఇంకా ఇంట్రెస్ట్ అండి. అసలు ఇంకా కొత్తవి ఏదో ఉంది, ఇంకా నేర్చుకోవాలి, ఇంకా తెలుసుకోవాలి అని దాని మీద మనకి ఇంట్రెస్ట్ రోజు రోజుకి పెరుగుతుంది. రోజు రోజుకి కుజుడితో స్టార్ట్ అయింది. కుజుడు యాక్చువల్లీ జ్యోతిష్యానికి కారకుడు. ఎందుకంటే నాకు కూడా కుజ మహాదశలో ఈ జ్యోతిష్యం ఎంటర్ అయింది, కానీ నేను కుజ మహాదశ అంతా కూడా జ్యోతిష్యంలో లేను బేసికల్ గా. సో ఎలా ఎంటర్ అయిందంటే స్టార్టింగ్ లో బిగినింగ్ లో ఈ పామిస్ట్రీ బుక్, కైరోగ్రఫీ అంటారు, చీరోగ్రఫీ అంటారు, అంటే పామిస్ట్రీలో చాలా పాపులర్ అనమాట ఆయన పేరు ఖైరో. సో ఆ పుస్తకం నా చేతికి వచ్చింది అనమాట. అదొక 6 నెలలు దాన్ని స్టడీ చేశాను. తర్వాత మళ్ళీ నేను వేరే బ్రాంచ్ లోకి వెళ్ళిపోయాను అనుకోండి, అది వేరే విషయం. బట్ మీరు చెప్పింది కరెక్ట్, కుజుడికి జ్యోతిష్యానికి చాలా స్ట్రాంగ్ ఇది ఉంటుంది, కనెక్షన్ ఉంటుంది. ఎందుకంటే కుజుడు ఒరిజినల్ గా వృశ్చిక రాశికి అధిపతి. వృశ్చిక రాశి అన్నది కూడా ఇట్స్ అకల్ట్ సైన్సెస్, అకల్ట్ సబ్జెక్ట్స్ ఇవన్నిటికి కూడా కారకుడు, అంటే కారకత్వాన్ని వహించేది వృశ్చిక రాశి అనమాట. సో ఇంకేం అంశాలు మీకు కలిసి వచ్చాయి అనుకుంటున్నారు? ఎందుకంటే మీ చార్ట్ నాకు తెలుసు, ఇంకా మంచి మంచి ప్లేస్మెంట్స్ ఉన్నాయి మీ దాంట్లో. అవునండి, నేర్చుకోవడం వల్ల అసలు నన్ను నేను కొత్తగా చూసుకోవడం మొదలు పెట్టాను. ప్రపంచాన్ని చూసే విధానం మారిపోయింది. ప్రపంచాన్ని చూసినప్పుడు, మనుషుల్ని చూసినప్పుడు, ఒకప్పుడు వాళ్ళు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు అని ఒక జడ్జిమెంటల్ తత్వం పోయిందండి. ఎగ్జాక్ట్లీ. అది కాకుండా మనుషులు ఆస్ట్రాలజర్స్ ఇప్పుడు ఎవరిని జడ్జ్ చేయరు, అది కరెక్ట్, జడ్జ్ చేయరు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఇంటర్నల్ డైనమిక్స్ ఏంటి అన్నది వాళ్ళకి తెలుసు, కాబట్టి వాళ్ళు ఎవరిని జడ్జ్ చేయరు. yes, true, absolutely, I agree with you. మీ దాంట్లో మీ చార్ట్ లో కూడా గురుడు వృశ్చికంలో ఉన్నాడు కదా? అవునండి, అది కూడా జ్యోతిష్యానికి మంచి ప్లేస్మెంట్ అది. అవునండి. మళ్ళీ ఆ కుజుడు ఎప్పుడైతే మొదలయ్యాడో, కుజుడు గురువు నక్షత్రంలోనే ఉంటాడు కాబట్టి గురువు కుజుడు రెండు యాక్టివ్ అయ్యాయి ఆ టైం అంతా, కుజ మహాదశ అంతా. ఇప్పుడు కూడా నడిచేది కుజ మహాదశే. ఆ దశ నాకు చాలా, అంటే మీరు రాహులోకి ఎంటర్ అవుతున్నారు మీరు? అవునండి. ఎప్పుడు ఎంటర్ అవబోతున్నారు రాహులోకి? నెక్స్ట్ ఇయర్. వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్ అండి. రాహు మహాదశ చాలా ఎక్సైటింగ్ గా ఉంటది, ఎందుకంటే నేను రాహు మహాదశలోనే ఉన్నాను కాబట్టి. మీకు కూడా పంచమ స్థానంలో ఉందా రాహు? అవునండి, పంచమ స్థానం. వెరీ గుడ్. పంచమ స్థానం అన్నది లెర్నింగ్ కి చాలా ఇంపార్టెంట్. మీరు ఇంకా జ్యోతిష్య మహాసముద్రంలో దూకి ఈదుతారు అనమాట ఆ టైంలో. నాకు అదే కావాలండి. అసలు నాకు అందులో టైం అనేది ఎంత ఇచ్చినా తక్కువే అనిపిస్తుంది. డే మొత్తంలో దాదాపు 12 గంటలు పుస్తకాలు అవనివ్వండి, గురువుల దగ్గర అవనివ్వండి, ఏదో రకంగా నేను వదులుకుందామన్నా నన్ను అది వదలట్లేదండి. ఆ సబ్జెక్ట్ అలా నన్ను అట్రాక్ట్ చేసేస్తుంది. ఏంటంటే జ్యోతిష్యం అన్నది ఒక దేవత, దాన్ని జ్యోతిర్ మహావిద్య అంటారు అనమాట. జ్యోతిష్యం ఎవరికైతే అర్హత ఉందో వాళ్ళని వెతుక్కుంటూ వచ్చి వాళ్ళ మీద ఆవహిస్తుంది అనమాట. చెప్తారు జ్యోతిష్యంలో, చెప్తారు వాళ్ళు ఎవరైతే అర్హత ఉందో వాళ్ళ చార్ట్ కూడా దానికి సమర్థించాలి, అంటే సహకరించాలన్నమాట. అప్పుడు ఆ జ్యోతిర్ మహావిద్య అన్నది వచ్చి మనల్ని ఆవహిస్తుంది అనమాట. అందుకే మన ఇట్ విల్ పొజెస్డ్ us, మనల్ని పొజెస్ చేస్తుంది అనమాట. దాన్ని తప్పించుకోలేం మనం. జ్యోతిష్యం ఎర్లీ టైమ్స్ లో నేర్చుకునే వాళ్ళందరూ కూడా ఇలాగే చెప్తారు, అసలు నేను ఇంకేం ఆలోచించలేకపోతున్నాను, నాకు అంత మనసంతా దీని మీదే ఉంటుందని చెప్పి పట్టుకుని లాగేసుకుంటది వాళ్ళ వైపు. ఈవెన్ యూనివర్స్ లో ఈ గ్రహాలు, ఆ పొద్దున్న లేవగానే సూర్యుడు, చంద్రుడు, వాటిని చూస్తున్నప్పుడు కూడా అసలు ఆ సబ్జెక్టు ఆ కళ్ళ ముందు మనకి ఆ గ్రహాల రూపంలో కనిపిస్తూ, ఆ యూనివర్స్ లో ఉన్న అద్భుతాన్ని చూస్తూ, ఇవి ఇంత ప్రభావం చూపిస్తాయా? మనుషులు కూడా గ్రహాల్లో కనబడతారు. మనుషులు కూడా మనం అనలైజ్ చేయొచ్చు, ఒక వ్యక్తిలో ఏ గ్రహం యాక్టివ్ గా ఉంది, ఏది డామినేట్ చేస్తుంది అని మనం ఈజీగా మనం అనలైజ్ చేయొచ్చు. శ్రీకాంత్ గారు, బ్యాక్ టు యూ. మీరు చెప్పండి, మీ జాతకంలో ఏ అంశాలు మీకు కలిసి వచ్చాయి, ఈ జ్యోతిష్యం వైపు నడిపించాయి అని మీరు అనుకుంటున్నారు? గ్రహాలు, భావాలు. నాకు గ్రహాలు అంటే
నాకు పంచమంలో చాలా గ్రహాలు ఉన్నాయండి, అంటే 3 గ్రహాలు ఉన్నాయి. సో అండ్ నాకు జూపిటర్ ఎగ్జాల్టేషన్ లో ఉన్నాడు, అండ్ మూన్ ఇన్ 12th హౌస్. ఇవి నాకు చాలా బలమైన ఆస్ట్రాలజికల్ కాంబినేషన్ అని అనుకుంటున్నాను. ప్లస్ నాకు కూడా ఏంటంటే ఒక అదృష్టమైన విషయం ఏంటంటే మంచి గురువులు అంటే ఆదరించి నేర్పించేవాళ్ళు, ఎక్కడ కూడా మనం 1-4 సార్లు అడిగినా కూడా చెప్పగలిగేవాళ్ళు. కానీ అదృష్టమైన విషయం ఏంటంటే నేను గట్టిగా 1-2 సార్లు నుంచి అడిగించుకునే పరిస్థితి రాలేదు. ఎందుకంటే అంత వెంటనే నేను అనుకోవడం ఏంటంటే జ్యోతిషం అనేది మనకి పూర్వజన్మ నుంచే ఫార్వర్డ్ అవుతుందేమో అని నా డౌట్ అనమాట. ఎందుకంటే మీకు పంచమ స్థానం యాక్టివ్ గా ఉంది కదా. సో ఒక్కసారి నేర్చుకునే పాయింట్ కాదు ఇది ఏంటంటే, ఒకటికి ఇది అందరికీ అర్థమయ్యేది కూడా కాదు. సో కాబట్టి ఏంటంటే నాకు బాగుంది, నేను చాలా హ్యాపీగా ఉన్నాను అనమాట. ఎందుకంటే ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ డిజైర్స్, మనం కోరుకున్న చదువు, విద్య, నచ్చిన గురువులు, నేర్పించే టెక్నిక్ అన్ని చాలా బాగున్నాయండి. నేను చాలా హ్యాపీ ఫీల్ ఉన్నాను ఈ విషయంలో. మరి ఈ రెండిట్లో మీరు చాలా చాలా 2 పడవల మీద నిలబడ్డారు. మీరు చాలా 2 వెరీ ఎక్స్ట్రీమ్స్ అనమాట. ఒక పక్కేమో బిజినెస్, మీరు ఒక ఎంపైర్ ని క్రియేట్ చేశారు, ఇంకో పక్కన జ్యోతిష మహాసముద్రం. ఈ రెండిట్ల మధ్యనే మీరు లైఫ్ ని ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు అసలు? వాట్ ఈస్ ఇట్? ఎస్ అండి, యాక్చువల్లీ ఏంటంటే ఇప్పుడు నాకు 12 కాదు 20 గంటలు సరిపోవట్లే. ఎందుకు పొద్దున్న అవుతుంది, ఎందుకు రాత్రి అవుతుంది కూడా తెలియట్లేదు అనమాట. బేసిక్ గా నేను ఒక టైం స్పెండ్ చేస్తున్నాను, ఈ టైం నుంచి ఈ టైం వరకే అని చెప్పి షెడ్యూల్ ప్లాన్ చేసుకున్నాను. సో నేను ఆ టైంలోనే జ్యోతిష్యంకి టైం స్పెండ్ చేసి నేర్చుకుంటున్నాను అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే వర్క్ లొకేషన్ కూడా 2 మేనేజ్ చేసుకుంటూ వెళ్తున్నాను. సో అదొక. మీరు ఇందాక ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ అవుట్ చెప్పారు, గురువుల యొక్క సహకారం మీకు ఎప్పుడూ ఉంటుంది అని. మీకు గురుడు ఉచ్చ స్థితిలో భాగ్యస్థానంలో ఉన్నాడు, గురువుల సహకారం కాకపోతే ఎవరిది ఉంటుంది మీకు? పంచమాధిపతి గురుడు భాగ్యంలో ఉచ్చ స్థితిలో ఉండి, ఇట్స్ వండర్ఫుల్ ప్లేస్మెంట్ ఫర్ లెర్నింగ్ అండ్ హైయర్ నాలెడ్జ్ కి. అండ్ మీకు ఇప్పుడు నడుస్తున్న దశ ఏంటి? ఇప్పుడు మీకు బుధ మహర్దశ నడుస్తుంది. బుధ మహర్దశ స్టార్ట్ అయింది అంటే బుధ మహాదశ తోటే మీ యొక్క ఆస్ట్రాలజికల్ జర్నీ స్టార్ట్ అయింది అనుకోవచ్చా? అంటే కాదండి, సాటర్న్ లో జూపిటర్ కూడా స్టార్ట్ అయ్యాడు. సాటర్న్ లో జూపిటర్ కూడా స్టార్ట్ అయింది. బట్ కానీ బుధ మహర్దశ ఎంటర్ అవటంతోనే ఇంకా లెవెల్ 2 అనమాట. ఓకే, సో మీ అనుభవాలను చెప్పారు, జ్యోతిష్యం మీ జీవితంలోకి ఎలా వచ్చిందో మనం తెలుసుకున్నాం. సో ఇక్కడి నుంచి మీ జీవితాన్ని ఎలా ప్లాన్ చేసుకుంటున్నారు? ఎందుకంటే ఇక్కడ నుంచి జ్యోతిష్యం మీతో ట్రావెల్ అవబోతుంది. సో ఇట్ విల్ బి పార్ట్ ఆఫ్ యువర్ డైలీ లైఫ్, ఇట్ విల్ బి పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్ ఇన్ జనరల్. మీలోకి కాదు, మీ కుటుంబంలో కూడా జ్యోతిష్యం ఎంటర్ అవుతుంది. ఎందుకంటే మీరు అన్నిటిని కూడా జ్యోతిష్య పరంగా చూస్తూ ఉంటారు కాబట్టి అంతా కూడా మీకు డిఫరెంట్ గా ఉంటుంది. సో ఇక్కడ నుంచి ఏం చేయబోతున్నారు, ఎలా దీన్ని ముందుకు తీసుకెళ్తున్నారు? 1, 2, మీరు ప్రాక్టీస్ చేస్తున్న బ్రాంచ్ ఏంటి? ఎందుకంటే జ్యోతిష్యంలో మనకి నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ వేదిక్ ఆస్ట్రాలజీలో మనకి పరాశ్ర ఉంది, జైమిని ఉంది, కేపీ ఉంది, ఇంకా ఇందులోనే మళ్ళీ రకరకాల నాడీ బ్రాంచెస్ ఉన్నాయి. ఇవి కాకుండా మళ్ళీ వెస్టర్న్ ఉంది. సో ఇది నేర్చుకుంటూ పోతే అనంతం. సో మీరు ఏ బ్రాంచ్ లో మీరు నేర్చుకుంటున్నారు, ఇంకా ఏమి మీరు ప్రాక్టీస్ చేయాలనుకుంటున్నారు, మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? ముందుగా అసలు జ్యోతిష్యము అట్రాక్ట్ చేసింది, నేర్చుకుంటున్నాను. కానీ అది ఎలా ముందుకు తీసుకెళ్లాలనేది ఇప్పటివరకు ఫస్ట్ నాకు ఇంట్రెస్ట్ ఏంటంటే సబ్జెక్ట్ అంటే పిచ్చి అన్నమాట, ఇష్టం, అంత ఇష్టం ఆ సబ్జెక్ట్ వల్ల నేర్చుకుంటున్నాను. నెక్స్ట్ ఏంటనేది ఫ్యూచర్ లో ఆలోచించాలండి, ఇప్పటివరకు అయితే ఏం ఆలోచించలేదు. కాకపోతే ఇప్పుడు వెస్ట్రన్ కూడా నేర్చుకుంటున్నాను, నాడీ మీద కూడా నాడీ గురించి కూడా నేర్చుకుంటున్నాను. ఈ యూనివర్సిటీలో ఇప్పుడు MA ఆస్ట్రాలజీ చేస్తున్నాను. డెఫినెట్ గా దీన్ని నేను మాస్టర్స్ చేస్తున్నాను. ఇది ఎలా అయినా ఇంత సబ్జెక్ట్ వచ్చిన తర్వాత ఆటోమేటిక్ గా మనకి ప్రిడిక్షన్స్ చేయడం చేస్తున్నానండి. బయట ఫ్రెండ్ సర్కిల్ లో కానివ్వండి, ఫ్యామిలీ మెంబర్స్ కానివ్వండి, చూస్తున్నాను. ఇంకా అలాగే నేర్చుకుంటారు కూడా. ఓన్లీ బుక్స్ చదివి కోర్సులు చేస్తూ ఉంటే మనకి ఏమి రాదు. ప్రిడిక్షన్స్ చేస్తేనే, అందులో దిగితేనే మనకు వస్తుంది కూడా ఇన్ జనరల్. ఎందుకంటే ఇప్పుడు ఎలా జ్యోతిష్యం ఎటువంటిది అంటే వైద్య వృత్తి లాంటిది. వైద్యంలో ఎన్ని పుస్తకాలు చదివినా ప్రయోజనం ఉండదు, అది ప్రాక్టీస్ చేయాలి.
పేషెంట్స్ మీద వాళ్ళు ప్రాక్టీస్ చేస్తేనే వైద్యం వస్తుంది. జ్యోతిష్యం కూడా అంతే. అవునండి. అంటే ఒక మంచి ఆస్ట్రాలజర్ అని అనిపించుకోవాలనే కోరిక అయితే ఉందండి. డెఫినెట్ గా నేను అది డెఫినెట్ గా ఆ దిశలోనే వెళ్తున్నాను. బెస్ట్ గా ఇవ్వాలనేది కూడా ఉంటుంది. నాకు అంటే ఏదో చెప్పేసి భయభ్రాంతుల్ని చేసే జ్యోతిష్యుల్ని కూడా చూశాను. అలాంటి తత్వం కాదు. వీలైనంత వరకు మన దగ్గరికి వచ్చిన పర్సన్ కి హీల్ చేయడము, వాళ్ళని ధైర్యం చెప్పడము, వాళ్ళకి ఒక మంచి ఆ ఫీలింగ్ తెప్పించడమే అంతే. అంటే వాళ్ళకి ఒక ముందు జరగబోయేది బాగుంది అనే ధైర్యాన్ని ఇవ్వడమే సబ్జెక్ట్ మనము నేర్చుకునేది. అది ఉపయోగపడాలని నేను కోరుకుంటున్నానండి. వెరీ గుడ్, వెరీ గుడ్. సో శ్రీకాంత్ గారు, వాట్ అబౌట్ యూ? మీదేంటి ఇప్పుడు? ఏ బ్రాంచ్ లో ఉన్నారు? ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? ఏ విధంగా మీరు జ్యోతిష్యంతో పాటు ట్రావెల్ అవ్వాలనుకుంటున్నారు? ఇది ఒక్కొక్కసారి ఏంటంటే వచ్చి వెళ్ళిపోయేదా, లేకపోతే శాశ్వతం మీతో ఉండిపోతుందా అనుకుంటున్నారా? ఇది నాకు నా లైఫ్ లాంగ్ తోడు ఉంటుందండి. వచ్చి వెళ్ళిపోయేది కాదు. బట్ ఐఎమ్ నాట్, అంటే నేను దీన్ని ప్రొఫెషనల్ గా అయితే తీసుకోను. ప్రొఫెషన్ గా అంటే ఇదేంటంటే దిస్ ఇస్ మై ప్యాషన్. సో నాకు నా బిజినెస్, నా ఇండస్ట్రీస్ ఉన్నాయి. సో దాని మీద ఫ్లో అవుతుంది నా లైఫ్. అండ్ ఇదేంటంటే ప్యాషన్ తో నేను నేర్చుకుంటున్నాను. ఇంకా ప్రజెంట్ అయితే నేను వేదిక్ నేర్చుకున్నాను. అలాగే మీనటు నాడి అని కొన్ని స్మార్ట్ టూల్స్ కొన్ని నేర్చుకున్నాను. అలాగే ఇప్పుడు ఎంఏ చేస్తున్నాను. ఎంఏ తర్వాత పిహెచ్డి కూడా చేయాలనుంది నాకు. సో ఏంటంటే మనకి తెలియని విషయాలు చాలా ఉన్నాయి. అవి మనకి ఎక్స్పీరియన్స్ మీద వస్తాయి ఇవన్నీ అని నేను అనుకుంటున్నాను. వెరీ గుడ్ అండి, ఫెంటాస్టిక్. సొసైటీలో జ్యోతిష్యం మీద ఉన్న అభిప్రాయాన్ని కూడా మార్చాలండి. ప్రజెంట్ కొంతమందికి అది ఒక అబద్ధాలు చెప్తారు అనే ఫీలింగ్ ఉంది కదా, అది కూడా చేంజ్. అది ఎందుకంటే అంటే ఇప్పుడు చాలా విచిత్రమైన జరుగుతుందండి ఇప్పుడు సమాజంలో. జ్యోతిష్యంలో ప్రపంచం అంతా కూడా ఆదరణ పెరుగుతుంది జ్యోతిష్యానికి. వెస్టర్న్ కంట్రీస్ లో పెద్ద పెద్ద యూనివర్సిటీస్ ఎస్టాబ్లిష్ చేస్తున్నారు, ప్రొఫెషనల్ గా నేర్పిస్తున్నారు, ప్రోత్సహిస్తున్నారు. ఎంతో అభివృద్ధి జరుగుతుంది. మనం ఇప్పుడు లాస్ట్ 25 to 50 years చూసుకున్నట్లయితే, 25 కూడా కాదు, 20 to 25 years చూసుకున్నట్లయితే ఎక్సలెంట్ ప్రోగ్రెస్ జరిగింది. ఎంతో రీసెర్చ్ వర్క్ జరిగింది వెస్టర్న్ కంట్రీస్ లో. మన జ్యోతిష్యాన్ని వాళ్ళు తీసుకెళ్లి వాళ్ళు దాన్ని ఎంతగానో అభివృద్ధి చేశారన్నట్టు. వండర్ఫుల్ బుక్స్ వచ్చాయి, నా పక్కన ఉన్నాయి ఇప్పుడు వండర్ఫుల్ బుక్స్. అవన్నీ కూడా వెస్టర్న్స్ రాసినవే, మన ఇండియన్స్ రాసినవి అంటే అప్పట్లో రాసినవి ఉన్నాయి. కానీ ఈ కరెంట్ టైమ్స్ లో ప్రస్తుతం గొప్ప పుస్తకాలు అన్నవి మన ఇండియన్ ఆథర్స్ నుంచి వచ్చినవి పెద్దగా లేవు. సో మన ఇండియాలో ఏంటంటే ఇదొక వెనకబాటుతనం కిందనో లేకపోతే ఇదొక మూఢనమ్మకం, ఇటువంటి మాటలతోటి దీన్ని తొక్కి పెడుతున్నారు అనమాట. కానీ జ్యోతిష్యం అన్నది ఎంత గొప్ప సైన్స్ అంటే, సైన్స్ కాదు, శాస్త్రం అంటే, సబ్జెక్ట్ అంటే మనని మనం తెలుసుకోవడమే కాదు, ఈ విశ్వాన్ని తెలుసుకోవడానికి కూడా జ్యోతిష్యం చక్కగా ఉపయోగపడుతుంది. ఒక అవగాహన వస్తుంది. ఎందుకంటే ఎందుకు పలానా గ్రహాలు మన మీద ఎందుకు ప్రభావం చూపిస్తున్నాయి, ఈ ఫండమెంటల్ క్వశ్చన్ ఎందుకు అసలు ప్రతి మనిషి కూడా ఇప్పుడు నమ్మనివాడు లేడు, నమ్మడు, ఒకవేళ నమ్మాడు అనుకోండి, ఎందుకు అసలు మన ఫండమెంటల్ క్వశ్చన్ ఏంటంటే గ్రహం మన మీద ప్రభావం ఎందుకు చూపిస్తుంది? దీనికి సమాధానం ఎక్కడుందంటే అద్వైత సిద్ధాంతంలో ఉంది. దీనికి సమాధానం ఎక్కడుందంటే క్వాంటమ్ మెకానిక్స్ లో ఉందన్నమాట. ఇవన్నీ ఇంటిగ్రేట్ చేసి ఎప్పుడు సైంటిస్ట్ ఎప్పుడు కూడా సైన్స్ నే పట్టుకుంటాడు, ఫిలాసఫర్ ఎప్పుడు కూడా ఫిలాసఫీనే పట్టుకుంటాడు, జ్యోతిష్యుడు ఎప్పుడు కూడా జ్యోతిష్యాన్నే పట్టుకుంటాడు. ఇవన్నీ ఇంటిగ్రేట్ చేయగలిగితే ప్రపంచంలో ఆన్సర్ చేయలేని క్వశ్చన్స్ అంటూ ఏమీ ఉండవండి. అంత గొప్ప స్కోప్ ఉన్న సబ్జెక్ట్ ఆస్ట్రాలజీ. అన్ఫార్చునేట్లీ మనం కేవలం పెళ్లి ఎప్పుడు అవుతుంది, ఉద్యోగం ఎప్పుడు వస్తుంది, అప్పులు ఎప్పుడు తీరుతాయి, ఈ ప్రశ్నలకే మనం దీన్ని ఉంచేసాం అనమాట, తొక్కి పెట్టాం అనమాట. భవిష్యత్తులో బహుశా అది మారొచ్చు. ఎందుకంటే ఇప్పుడు చాలా మంది మోడర్న్ వెరీ హై ఇంటెలెక్చువల్ పీపుల్ జ్యోతిష్యంలోకి ఎంటర్ అవుతున్నారు. వెస్టర్న్ వరల్డ్ లో ఎస్పెషల్లీ ఎంతో గొప్ప ఫిలాసఫర్స్ కావచ్చు, ఇంటెలెక్చువల్ పీపుల్ కావచ్చు, వాళ్ళందరూ కూడా జ్యోతిష్యాన్ని ఆదరిస్తున్నారు. సో భవిష్యత్తులో జ్యోతిష్యానికి చాలా మంచి టైం ఉందని మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. అవునండి, అంటే బయటికి రావాలండి మోడర్న్ ఆస్ట్రాలజర్స్ కూడా రీసెర్చ్ చేస్తూ ప్రపంచంలో జరిగే ప్రతి విషయాన్ని తెలుసుకోవచ్చు కదండి. ప్రపంచం మొత్తం జరిగే ప్రతి విషయాన్ని తెలుసుకోవచ్చు.
ఇప్పుడు మనకి లైఫ్ లో మనకి తెలియని అంశాలు చాలా ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నిన్న రాత్రి ఒక వీడియో చూశాను నేను. అందులో ఇప్పుడు రీసెంట్ గా మనకి ట్రంప్ గారి మీద అటాక్ జరిగింది, దాడి జరిగింది. ఆ దాడికి 3 నెలల ముందు ఒక అతను యూట్యూబ్ లో వీడియో పెట్టాడు. 3 నెలల ముందు అతనికి కలలో కనపడిందంటే ఏమని కనపడింది? స్టేజ్ మీద ఉండగా ట్రంప్ గారిని ఎవరో షూట్ చేసినట్టు, ఆ బుల్లెట్ అలా ఆయన చెవి పక్క నుంచి ఆయన రాసుకుని వెళ్ళినట్టు, ఆయన కింద పడిపోయినట్టు, కింద పడిపోయి మళ్ళీ లేచి ఇలాగా ఏదైతే జరిగిందో దాన్నే కళ్ళకి కట్టినట్టు ఆయన 3 నెలల ముందు చెప్పారు. ఆయన ఎలా చెప్పగలిగాడు అది? అంటే జ్యోతిష్యం సంబంధించింది కాదు ఇది, కానీ మనకి విశ్వంలో మనకి తెలియంది ఎంతో ఉంటది. పూర్వ పుణ్యము లేకపోతే పూర్వ జన్మలు ఇలా రకరకాలు ఉంటాయి అన్నమాట. అవన్నిటిని కూడా మనం ఓన్లీ సైన్స్ దృక్పథంలో చూస్తే అన్ని మనం అర్థం చేసుకోలేం. సో ఆస్ట్రాలజీ, సైకాలజీ, ఫిలాసఫీ, రిలిజన్ కూడా మనం ఎందుకు తక్కువ చేయాలి? రిలిజన్ మతపరంగా కూడా ఎన్నో ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్స్ ఉంటాయి రిలిజన్ లో కూడా. సో ఇవన్నీ కూడా జ్యోతిష్యం ఏం చేస్తుందంటే వీటన్నిటిని కూడా ఇంటిగ్రేట్ చేస్తుంది. మీకు ఫర్ ఎగ్జాంపుల్ జ్యోతిష్యం నేర్చుకుంటున్నారు అనుకోండి, మీకు జ్యోతిష్యం నుంచి నెమ్మదిగా ఫిలాసఫీ టచ్ అవుతుంది, సైన్స్ టచ్ అవుతుంది, రిలిజన్ టచ్ అవుతుంది, ఇన్ని సబ్జెక్ట్స్ టచ్ అవుతాయి. మీకు ఆల్రెడీ టచ్ అయ్యాయా లేదా? అయ్యాయండి. రియల్ గా చెప్పాలంటే జ్యోతిష్యం ఎప్పుడైతే నేర్చుకోవడం మొదలు పెట్టానో కర్మని నమ్మడం మొదలు పెట్టాను. కర్మ అనేది మన కర్మ నుండే మనకి ఇప్పుడు ఇది ఇలా జరుగుతోంది. మనం ఏదో అనుకోవడం కాదు, లాస్ట్ కర్మ. దీని తర్వాత దేవుడి మీద ఆటోమేటిక్ గా భక్తి, దేవుడిని నమ్మడం కూడా ఎక్కువ జరిగాయి నా లైఫ్ లో. అంటే ఎవరిని బాధ పెట్టద్దు, ఇంటెన్షనల్ గా ఎవరి మనసుని నొప్పించొద్దు. అది మళ్ళీ ఏదో ఒక రోజు మనకి రిపీట్ వస్తుంది మన లైఫ్ లో అనేది. ఇవన్నీ ఈ సబ్జెక్ట్ నేను ఎలా చూస్తానంటే ఆస్ట్రాలజీని ఒక సాఫ్ట్వేర్, ఒక ప్రోగ్రామ్ కింద చూస్తానండి. జ్యోతిష్యం ఒక ప్రోగ్రామ్. అంటే ఈ విశ్వము ఎలా నడవాలి అన్నదానికి ఇది ఒక ప్రోగ్రామ్ ఉంది అంటే ప్రోగ్రామర్ ఉండాలి కదా. అవునండి. ఏదో విధంగా ప్రోగ్రామర్ ఉండాలి కదా. ఎందుకంటే పలానా రాశిలో పలానా భావంలో వచ్చినప్పుడు పలానా సంఘటనలు జరుగుతున్నాయి అన్నప్పుడు అది డిసైడ్ చేసే ఫ్యాక్టర్ ఏదో ఉండాలి కదా. అవునండి. సో మనకి ఆ దృక్పథంతో చూసినప్పుడు మనకి ఆటోమేటిక్ గా దేవుడు గురించి కూడా మనకి ఆసక్తి పెరుగుతుంది. నమ్మకం పెరగపోవచ్చు, ఆసక్తి పెరుగుతుంది. నాకు నేను అనుకుంటాను నా పూర్వజన్మ సుకృతం అని, అంతే ఈ సబ్జెక్ట్ నేర్చుకోవడం. మీకు చాలా మంచి ప్లేస్మెంట్స్ ఉన్నాయి కదా. శని మీ జాతకంలో శని ఉచ్చ స్థితిలో ఉన్నాడు, ఎగ్జాల్టెడ్. గురుడు కూడా వృశ్చిక రాశిలో ఉన్నాడు. అవునండి. అండ్ కుంభరాశిలో మీకు శుక్రుడు ఉన్నాడు. అవునండి. కంగ్రాచులేషన్స్. నాకు కూడా కుంభరాశిలో శుక్రుడే. కుంభరాశిలో శుక్రుడు ఉంటే ఏం జరుగుతుంది అంటే, ఏ నక్షత్రం అండి మీది? శతభిష అండి. శతభిష మీద అన్నాడు. నక్షత్రం నాది ధనిష్ట. అవునా? చూడండి, అంటే మన ఇద్దరిని ఇలాగ వేదిక మీదకి తీసుకొచ్చింది శుక్రుడు అన్నమాట. కుంభంలో ముగ్గురికి శుక్రుడు ఒక చోటే ఉంటారు. శుక్రుడు. ఓ వెరీ గుడ్. ఇప్పుడు శుక్రుడు ఎక్కడ ఉన్నాడు? ఇప్పుడు కర్కాటకంలో ఉన్నట్టుకున్నాడు కదండి. అవునండి. ఇప్పుడు ప్రజెంట్ గోచారీత్యా కర్కాటకంలోనే ఉన్నాడు. పుష్యమి నక్షత్రం మీద. ఇప్పుడు కుంభరాశిలో కూడా శుక్రుడు ఉన్నప్పుడు వీళ్ళకి ఇంట్రెస్ట్ కూడా చాలా ఎక్కువ ఉంటాయండి. రకరకాల సబ్జెక్ట్స్ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది కుంభరాశిలో. ఎందుకంటే కుంభరాశి కూడా ఫిలాసఫికల్ సైన్. అన్ని రాశుల కన్నా కుంభరాశి ఇట్స్ వెరీ ఫిలాసఫికల్ సైన్. సో ఎప్పుడైతే శుక్రుడు కూడా గురువే కదా, శుక్రుడు అన్నవాడు ఒక గొప్ప గురువు. శుక్రుడు కుంభరాశిలో ఉన్నప్పుడు వాళ్ళకి న్యాచురల్లీ వాళ్ళకి ఆసక్తి ఉంటుంది, అన్ని రకరకాల సబ్జెక్టుల పట్ల ఆసక్తి ఉంటుంది అన్నమాట. నేను మీ థింక్ ఆస్ట్రోలో కూడా మీ ఛానల్ నుండి నేను పర్సనల్ గా జ్యోతిష్యం నేర్చుకునే టైంలో చాలా కొత్త విషయాలు నేను మీ ఛానల్ నుండి నేర్చుకున్నానండి. నేను మీ అభిమానిని ఫస్ట్ చెప్పాలంటే. అసలు ఇప్పుడు మీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది? ఆస్ట్రాలజీలో మీకు ఇటువైపు ఎలా వచ్చారు? మాకు కూడా ఒకసారి వివరించండి. సో మీలాగేనండి, ఇందాక మనం అనుకున్న రాహు యొక్క ప్రభావం ఎలా ఉంటుందో, మీకు రాహు దశ మొదలైంది కదా. సో నాకు కూడా రాహు మహాదశ మొదలైనప్పుడే ఈ జ్యోతిష్యం పట్ల నాకు విపరీతమైన ఆసక్తి పెరిగింది. ఓకే.
సో ఎందుకంటే రాహు మహాదశ ముందు కుజ మహాదశ, మహాదశ అంతా నేను చాలా కాన్ఫిడెంట్ గా ఏదో జీవితంలో ఏదో సాధించాలని చెప్పేసి చాలా పట్టుదలతో ఉండేవాడిని. కానీ ఎప్పుడైతే కుజ మహాదశ ఎండ్ అయ్యి రాహు మహాదశ వచ్చిందో ఒక్కసారిగా కన్ఫ్యూజన్ అండి. అసలు ఏం చేయాలి, ఎటు పోవాలి, అసలు క్రాస్ రోడ్స్ అంటారు కదా, లైఫ్ ఎట్ క్రాస్ రోడ్స్ అన్నట్లు. సో లైఫ్ ఎట్ క్రాస్ రోడ్స్ అన్నట్టు అసలు ఏం చేయాలి, ఎటు పోవాలి అన్నది ఒక పెద్ద అంత మాయలాగా అనిపించేది అనమాట. సో ఆ టైంలో ఏం చేయాలి అని ఆలోచిస్తున్న టైంలో ఒక సంఘటన జరిగింది. అది నాకు చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. అప్పటికే నేను జ్యోతిష్యం కొంచెం కొంచెంగా ఈ న్యూస్ పేపర్లోని ఈ అలా చూస్తున్నాను నేను, అంటే నా బర్త్ చార్ట్ గురించి రీడ్ చేయడం అలా కొంచెం కొంచెం చేస్తున్నాను. కానీ ఎప్పుడైతే ఒక ఇన్సిడెంట్ జరిగిందో అక్కడి నుంచి నాకు జ్యోతిష్యం పట్ల చాలా ఆసక్తి పెరిగిపోయిందండి. అదేంటంటే నేను హైదరాబాద్ నుంచి మా హోమ్ టౌన్ కి నేను బస్ మీద వస్తున్నాను. అప్పుడే ఏంటంటే ఈ జ్యోతిష్యం నెమ్మదిగా దాని గురించి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్న పరిస్థితి అనమాట, టైం అనమాట. సో అప్పుడు ఆ బస్సులో నా పక్కన ఒక పెద్ద ఆయన ఒక జ్యోతిష్యుడు పడ్డారు. సో ఆయన నాకు కొంచెం కొన్ని విషయాలు చెప్పారనమాట. అంటే అప్పటికే మనకి ఫోన్ లో యాప్స్ ఇవన్నీ వచ్చేసాయి. సో యాప్ లో అది చూస్తే నా చార్ట్ గురించి అది ఆయన కొంచెం చెప్పారనమాట. అది నాకు చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. కొన్ని మంచి విషయాలు చెప్పారు. అంటే నేను ఏదైతే ఫేస్ చేస్తున్నానో అదే చెప్పారు ఆయన. అది నాకు కొంచెం నమ్మకాన్ని కలిగించింది. ఆ తర్వాత అదే వీక్ మా హోమ్ టౌన్ నుంచి మళ్ళీ నేను హైదరాబాద్ వెళ్తుంటే మళ్ళీ నా పక్కన ఇంకో జ్యోతిష్యుడు పడ్డాడు. ఇది అసలు నమ్మసక్యంగా ఉండదు, నాకు కూడా నమ్మసక్యంగా అనిపించింది. మళ్ళీ నా పక్కన ఇంకో జ్యోతిష్యుడు కనిపించింది. ఈసారి ఏమో ఒక యంగ్ పర్సన్ అనమాట. సో ఆయన కూడా చాలా విషయాలు, ఆసక్తికరమైన విషయాలు అవి ఇవి చెప్పారు. మళ్ళీ అదే వీక్ అండి, అంటే కంటిన్యూస్ గా అటు ఇటు తిరిగాను ఆ వీక్. అదే వీక్ హైదరాబాద్ నుంచి మళ్ళీ నేను హోమ్ టౌన్ కి వస్తున్నప్పుడు నేను మనసులో అనుకున్నాను, బస్సు ఎక్కే ముందే అనుకున్నాను, ఈసారి కనుక నా పక్కన కనుక మళ్ళీ జ్యోతిష్యుడు పడితే ఐ విల్ టేక్ దిస్ యాజ్ అ మెసేజ్ ఫ్రమ్ గాడ్, ఐ విల్ టేక్ దిస్ యాజ్ అ మెసేజ్ ఫ్రమ్ దిస్ యూనివర్స్, దీన్ని నేను సీరియస్ గా తీసుకోవాలని చెప్పేసి మనసులో అనుకుని బస్సు ఎక్కి నేను మళ్ళీ పడుకుని పోయాను బేసికల్ గా. పొద్దున్న లేచేసరికి నా పక్కన ఇంకో వ్యక్తి ఉన్నారు. ఆయన మొట్టమొదటి అడిగిన ప్రశ్న ఏంటంటే, బాబు మీ నాన్నగారు ఇది కదా నాకు తెలుసు అని చెప్పారు అనమాట. ఓకే, ఎలా మీకు తెలుసా అండి? ఓకే, మీకు ఎలా తెలుసు అని అడిగితే, నేను జ్యోతిష్యుణ్ణి, మీ నాన్నగారు నా దగ్గరకు వస్తూ ఉంటారు అని. అంటే ఆయన కూడా జ్యోతిష్యుడు అనమాట. థర్డ్ టైం బస్సు నాతో పక్కన ట్రావెల్ చేసిన ఆయన కూడా జ్యోతిష్యుడు. ఇందాక మనం అనుకున్నాం జ్యోతిష్ విద్య అంటే అది వెతుక్కుంటూ మనల్ని పట్టుకుని ఉంటది. అది అవునండి, ఊహించకుండానే మన జీవితంలోకి ఎంటర్ అవుతుందండి. అది ఊహించలేము, అసలు ఎప్పుడు అనుకోలేదు నేను జ్యోతిష్యం చదువుతాను నేర్చుకుంటాను, ఎప్పుడూ లేదు. అలా వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత మనకి ఆ అట్రాక్షన్ కూడా ఉంటుంది ఆ సబ్జెక్ట్ మీద. అవును, ఇంకా నేర్చుకోవాలి, ఇంకా దాహం అనమాట, ఇంకా నేర్చుకోవాలి. ఇప్పుడు నేను 24 గంటల్లో కనీసం ఒక 4-5 గంటలు నేను ఏదో కొత్త సబ్జెక్టు, అంటే జ్యోతిష్యం నుండి కొత్త కాన్సెప్ట్స్ కావచ్చు, కొత్త టెక్నిక్స్ కావచ్చు, అలా నేర్చుకుంటూనే ఉంటాను. మనకి ఎంత చదివినా ఎంత నేర్చుకున్నా ప్రకృతి మన నుంచి కొన్ని విషయాలు దాచిపెడుతుందండి. కరెక్ట్. మనం కనుక అబ్జర్వ్ చేసినట్లయితే మన చార్ట్ లో చాలా వరకు మనం తెలుసుకోగలం, కానీ కొన్ని మనకు కనపడవు. కొన్ని విషయాలు మనం ఏవైతే మనకి కనపడవో, చార్ట్ లో కనపడవో, అవి మనల్ని ఇంకా మోటివేట్ చేస్తూ ఉంటాయి అనమాట. ఇదెందుకు మనం చూడలేదు, ఇదెందుకు మనం చూడలేకపోయాం, అంటే ఏదో మిస్ అయ్యాం, మనం ఇంకా మనం నేర్చుకోవాలి అన్న యొక్క పట్టుదల కూడా మనకి ఏర్పడుతుంది అనమాట. సో అల్టిమేట్ గా అది మనకి ఇంకా ఎక్కువ నేర్చుకోవడానికి ఇంకా అదే మనకి సహాయపడుతుంది అనమాట. అవునండి. మీలో వచ్చిన మార్పు ఏంటండి? మీకు జ్యోతిష్యం నేర్చుకున్న తర్వాత మీలో ఎలాంటి చేంజ్ చూస్తున్నారు? ఫినామినల్ చేంజ్ అండి, ఫినామినల్ చేంజ్. అసలు నేను కాదు, రాహు దశకు ముందు అసలు ఆమె డిఫరెంట్ పర్సన్. రాహు దశ ఎంటర్ అయిన తర్వాత ఆమె కంప్లీట్లీ డిఫరెంట్ పర్సన్. జ్యోతిష్యం నన్ను పూర్తిగా మార్చేసింది, ఒక వ్యక్తిగా, ఒక మనిషిగా. అంతకుముందు నాకు అసలు ఆధ్యాత్మికత అన్నది ఏంటో కూడా నాకు తెలియదు, ఆ ఇంట్రెస్ట్ కూడా లేదు. మా ఫ్యామిలీ చాలా ఆర్థోడాక్స్ ఫ్యామిలీ. మా నాన్నగారు చాలా ఈజ్ ఎ వెరీ స్పిరిచువల్ పర్సన్, వెరీ డివోషనల్ పర్సన్. కానీ నాకు అది ఎప్పుడు కూడా నాకు పెద్ద ఆసక్తిగా అనిపించలేదు అవేవి కూడా. కానీ ఎప్పుడైతే రాహు మహాదశ మొదలైందో నాకు విపరీతంగా ఈ జ్యోతిష్యం పట్ల, ఆధ్యాత్మికత పట్ల, ఫిలాసఫీ పట్ల విపరీతమైన ఆసక్తి కలిగింది. అండ్ అది నా మీద చాలా ప్రభావం చూపించింది అనమాట. చేంజ్ కంప్లీట్. మీ దాంట్లో ఆస్ట్రాలజీ కన్నా ఫిలాసఫీ వీడియోలు ఎక్కువ ఉంటాయి. మీకు ఈ ఫిలాసఫీ
అది కూడా ఎప్పటి నుండి మొదలైందంటే ఈ ఆస్ట్రాలజీతో పాటుగా స్టార్ట్ అయిందా, అంతకు ముందు కూడా మీరు ఫిలాసఫీ పుస్తకాలు అవి చదివేవాళ్ళ? ఆస్ట్రాలజీ తోటే స్టార్ట్ అయింది, అంతకు ముందు లేదు. ఎందుకంటే జ్యోతిష్యం ఒక గొప్పతనం ఏంటంటే అండి, అది ఈ సబ్జెక్ట్స్ అన్నిటిని కూడా టచ్ చేస్తుంది. ఎందుకు ఇప్పుడు పలానా గ్రహాలు మనం చూసుకున్నట్లయితే ప్రతి గ్రహం వెనకాల స్టోరీస్ ఉంటాయి కదా. అవునండి, రకరకాల స్టోరీస్ ఉంటాయి, మైథాలజీ ఉంటది. ఇప్పుడు జ్యోతిష్యం నేర్చుకున్నవాడు కంపల్సరీ భగవద్గీత చదువుతాడు. అవునండి, కంపల్సరీ పురాణాలు చదువుతారు. సో ఆటోమేటిక్ గా అవన్నీ చదివిన అన్ని కూడా మన వ్యక్తిత్వంలో ఒక భాగం అయిపోతాయి కదా అల్టిమేట్ గా. డెఫినెట్ గా అలాగా మనం ఖచ్చితంగా మనలో ఆ మార్పు అన్నది తీసుకొస్తుంది జ్యోతిష్యం. మీకు జ్యోతిష శాస్త్రం మీద ఏ గ్రహాలు ప్రభావం చూపించుంటాయి అండ్ ఏ దశలు లేదా ఏ భావాల్లో మీకు అవి ఉండటం వల్ల మీకు ఎక్కువ ఇంట్రెస్ట్ కలిగిందని మీరు చెప్పగలరా దీని గురించి? అంటే నా జాతకంలోనా మీరు అడిగేది? మీ జాతకం గురించి. నా జాతకంలో నాకు అష్టమ స్థానంలో 2 గ్రహాలు ఉన్నాయండి. ఒకటి అండ్ రాహు మహర్దశతో నాకు స్టార్ట్ అయింది కాబట్టి రాహు ప్రభావం ఖచ్చితంగా ఉందని చెప్పొచ్చు. అలాగే ఈ 2 అంశాల కన్నా ఇంకా ముఖ్యమైన అంశాలు ఏంటంటే గురుడు భాగ్యంలో ఉండడం ఒకటి. ఎందుకంటే గురుడు కూడా రాహు నక్షత్రంలో ఉన్నాడు కాబట్టి నాకు రాహుతో పాటు గురుడు కూడా యాక్టివేట్ అయ్యాడు. సో రాహు మహర్దశలో ఈ యొక్క జ్యోతిష్యం పట్ల ఆసక్తి కరగడానికి నాకు గురుడు సహకరించడం నేను అనుకుంటున్నాను. కానీ వీటన్నిటికన్నా నాకు ఎక్కువ నా మీద ప్రభావం చూపిస్తున్న అంశం ఏంటంటే there are too many contradictions in my astrology and in my chart అండి. ఈ యొక్క అపోజిషన్స్ ఎక్కువ ఉన్నాయి. రవి శని అపోజిషన్ కావచ్చు, కుజుడు బుధుడు అపోజిషన్ కావచ్చు. ఈ 2 కూడా బద్ధ శత్రువులు. బుధుడు కుజుడు బద్ధ శత్రువు, రవి శని బద్ధ శత్రువులు. ఈ 2 కూడా అపోజిషన్ లో ఉన్నాయి నాకు. సో నా జీవితం కూడా నేను చూసుకున్నట్లయితే దేర్ ఇస్ సో మచ్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్ ఇన్ లైఫ్. సో నాకు సహకరించింది ఆ కాన్ఫ్లిక్ట్. ఇందాక మనం గతంలో మనం జిడ్డు కృష్ణమూర్తి గారి జాతకం డిస్కస్ చేసినప్పుడు కూడా అనుకున్నాం, మనం కాన్ఫ్లిక్ట్ ఉన్న చోటే మనకి ఒక పురోగతి ఉంటుందని. సో నాకు తెలిసి నా జాతకంలో ఆ స్ట్రాంగ్ కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయండి. రవికి శనికి మధ్యలో కావచ్చు, కుజుడు బుధుడుకి మధ్యలో కావచ్చు. సో ఈ కాన్ఫ్లిక్ట్స్ నన్ను ఏం చేసినాయి అంటే నాలో ఒక రకమైన ట్రాన్స్ఫార్మేటివ్ చేంజ్. ఆ చేంజ్ నుంచి ఒక అన్వేషణ మొదలైంది అనమాట, తెలుసుకోవడానికి, ఈ విశ్వాన్ని తెలుసుకోవడానికి కావచ్చు. ఎందుకంటే నాకు జ్యోతిష్యం ఒక్కటే కాదు, నాకు సైన్స్ అంటే చాలా ఇష్టం. సైన్స్ ఇష్టం, ఫిలాసఫీ ఇష్టం, రిలీజియన్ ఇష్టం, క్వాంటమ్ మెకానిక్స్ ఇష్టం, ఐన్స్టైనియన్ ఫిజిక్స్ అంతా నాకు ఇష్టం. సో ఇవన్నీ కూడా నాకు ఏర్పడింది నా జాతకంలో ఉన్న ఆ అపోజిషన్స్, ఆ కాన్ఫ్లిక్ట్ ఏదైతే ఉందో దాని నుంచే నాకు ఈ ఆసక్తి పెరిగిందని చెప్పేసి నా స్ట్రాంగ్ ఒపీనియన్ అన్నమాట. అంటే అన్ని నేర్చుకోవడానికి రీజన్ మెయిన్ జ్యోతిష్యం వల్లే మీకు ఇవన్నిటి మీద కూడా ఇంట్రెస్ట్ వచ్చింది. ఖచ్చితంగా అలా చెప్పొచ్చు. ఎందుకంటే జ్యోతిష్యం అన్ని సబ్జెక్ట్స్ ని టచ్ చేసిందండి. వెరీ గుడ్, బాగుందండి. ఇప్పుడు మీకు తెలుసు, మీరు చదువుతున్నప్పుడు, మీ పుస్తకాల్లో చదువుతున్నప్పుడు మీకు చాలా అంశాలకి ఈ గ్రహం ఇక్కడ ఉంటే ఇలా పనిచేస్తుంది అంటే ఓకే, కానీ ఎందుకు పనిచేస్తుంది అన్న ప్రశ్న మనం వేధిస్తుంది కదా. ఆ ప్రశ్న మనం ముందుకు తీసుకెళ్తుంది అనమాట. ఫిలాసఫీ వైపు తీసుకెళ్తుంది, సైన్స్ వైపు తీసుకెళ్తుంది, రిలీజియన్ వైపు తీసుకెళ్తుంది. ఆ ప్రశ్న మనం గైడ్ చేస్తుంది అనమాట. ఓకే, సో ఉషా గారు, శ్రీకాంత్ గారు, మీరు మా ఛానల్లోకి వచ్చారు, ఈ యొక్క డిస్కషన్ లో పాలు పంచుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్. సో భవిష్యత్తులో కూడా మనం మళ్ళీ తరచుగా కలుద్దాం. మనం డిఫరెంట్ చార్ట్స్ ఇంటర్ప్రిటేషన్ కావచ్చు, కొత్త టాపిక్స్ డిస్కస్ చేయడానికి, కొత్త టెక్నిక్స్ డిస్కస్ చేయడానికి మనం రెగ్యులర్ గా కలుద్తూ ఉంటాం. దానివల్ల ఏం జరుగుతుందంటే ఎవరైతే జ్యోతిష్యం నేర్చుకునే వాళ్ళు ఉంటారో వాళ్ళకు కూడా చాలా ఇన్ఫర్మేషన్ మనం ఇచ్చిన వాళ్ళు అవుతాం. ఓకే, ఐ హోప్ టు సీ యూ అగైన్ ఇన్ మై ఛానల్. ఓకే, సో ఫైనల్ థాట్స్ అండి. ఉషా గారు, యువర్ ఫైనల్ థాట్స్ ప్లీజ్. చాలా థ్యాంక్స్ అండి. నెక్స్ట్ మళ్ళీ రెగ్యులర్ గా వీడియోస్ చేద్దామండి. ఐఎమ్ వెరీ హ్యాపీ మీ ద్వారా నేను మాట్లాడడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ అండి, ఐ అప్రిషియేట్ ఇట్. శ్రీకాంత్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ రాఘవ్ గారు. ఇట్స్ వెరీ గుడ్ ఆపర్చునిటీ టు మీ. నాకు ఎప్పుడు స్క్రీన్ లోకి రాలేదు, మీ ద్వారా నేను స్క్రీన్ లోకి వచ్చాను.
అండ్ మేబీ ఉన్న మంచి ఇన్ఫర్మేషన్ మనం మీ ఛానల్ ద్వారా ఇంకా పబ్లిక్ కి ఎంతో మందికి మంచి విషయాలు అలాగే జ్ఞానాన్ని ఇంకా జరగాలని కోరుకుంటున్నాను. విష్ యూ ఆల్ ద బెస్ట్ అండి. మీరు చాలా గ్రేట్ జాబ్ చేస్తున్నారు, అది నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. అండ్ నేనుగా ఈ ప్లాట్ఫామ్ లో మీ ద్వారా మీ ఛానల్లో రావడం నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఓకే, సో లేడీస్ అండ్ జెంట్మెన్, దిస్ ఈస్ ఇట్. మనం మళ్ళీ మన నెక్స్ట్ వీడియోస్ లో మనం కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్ థింక్ ఆస్ట్రో. థ్యాంక్ యూ.